దసరాకు కక్కా ముక్క లేదని ఫీల్ అయిన వారికి పెద్ద ఎత్తున కిక్కును అందించారు అర్జున్ రెడ్డి. జాతిరత్నాల ఫేమ్ రామకృష్ణ. సైన్మా అనే తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిలింతో లైమ్ లైట్ లోకి వచ్చిన రాహుల్ క్రమేపీ వెండి తెర మీద ఒక చిన్నపాటి నటుడిగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. దానికి తోడు బిగ్గెస్ట్ హిట్స్ లో పార్టిసిపేషన్ ఉండడంతో రీసెంట్ టైమ్స్ పాపులర్ ఆర్టిస్ట్ లో తను కూడా ఒకరుగా పేరు సాధించారు. తాజాగా ఈయన చేసిన ట్వీట్ ఇటు సోషల్ మీడియా వర్గాలతో పాటు అటు రాజకీయ వర్గాల్లోనూ ఒక కలకలం చెలరేగేలా చేసింది. ఇప్పటికే సారే రావాలంటున్నారు తెలంగాణ పల్లెల్లోన అనే పాటలు, దేక్ లేంగి వంటి డాన్సులతో బీఆర్ఎస్ ఒక టైప్ ఆఫ్ ప్రో అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసుకుంటోంది. కారణం ఏంటంటే తాము ఓడించే సోషల్ మీడియా ప్రభావం వల్ల. కాబట్టి ఈ దిశగా ఒక నిర్ణయానికి వచ్చిన కేటీఆర్ ఇదివరకే కొందరు సోషల్ మీడియా కూలీలను హైడ్ చేసుకున్నారు కూడా. అందులో భాగంగా ఇటీవల కొందరు సీఎం రేవంత్ కి వ్యతిరేకంగా భారీ ఎత్తున ట్రోలింగ్ కి పాల్పడ్డ కారణంగా అరెస్టు కావడం తెలిసింది. దీంతో ప్లాన్ నెంబర్ 1 వర్కౌట్ అయిందని భావించిన కేటీఆర్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లారన్నది ఒక టాక్. ఆయన గతంలోనే అన్నారు తాను యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకోకుండా అనవసరంగా అభివృద్ధి పనులు చేశారని. దీన్ని బట్టి చూస్తే సోషల్ మీడియాను తమకు అనుకూలంగా యాక్టివేట్ చేసుకుంటే అది వచ్చే రోజుల్లో మనకు పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడం ఖాయమన్న కోణంలో స్టెప్ బై స్టెప్ కేటీఆర్ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. బేసిక్ గా కేటీఆర్ కి ట్విట్టర్ కింగ్ అన్న పేరుంది కాంగ్రెస్ వర్గాల్లో. అంటే సోషల్ మీడియా వేదికపై యాక్టివ్ గా ఉండే కొందరంటే కొందరు పొలిటీషియన్లలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసిన కేటీఆర్ తన గురించి తాను మాత్రమే చెప్పుకుంటే కిక్కే ఉంది, అదే మన గురించి ఇతరులు చెప్తే ఆ లెవెలే వేరుగా ఉంటుంది అని భావించారో ఏమో గాని ఇదిగో రాహుల్ రామకృష్ణ వంటి వారిని గిల్లి వదిలినట్టున్నారని అంటారు కొందరు. ఇటు రాహుల్ కూడా దసరా సందర్భంగా కక్కా ముక్కా లేని వైరాగ్యంలో కేసీఆర్ రావాలని జనం కోరుకుంటున్నారు అన్న యాంగిల్లో కామెంట్లు కాకరేపారు. ఇది క్షణాల్లోనే వైరల్ కావడంతో తన ఖాతా నుంచి వైదొలగాల్సి వచ్చింది కూడా. ఇంతకీ ఏంటి ఈ రాహుల్ రామకృష్ణ ఇంతటి వైరాగ్యానికి గల కారణమని చూస్తే ఆయన 5 ఏళ్ల క్రితం ఒక ట్వీట్ చేశారు. బాల్యంలో తాను అత్యాచారానికి గురయ్యానంటూ అప్పట్లో ఆయన చేసిన ట్వీట్ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొందరు మాత్రం విశ్లేషకులు అంటున్న మాటలేంటంటే మనకు పైకి కనిపించేంత జనరల్ కండిషన్లో రాహుల్ రామకృష్ణ లేడని తెలుస్తోంది. ఇక్కడ రాహుల్ రామకృష్ణలోని మరో యాంగిల్ ఏంటంటే గాంధీకి వ్యతిరేకంగానూ కొన్ని కామెంట్లు గుప్పించారు ఆయన. ఇది బీజేపీకి వర్గాల వారికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అయితే బీఆర్ఎస్ లేదా బీజేపీకి ప్రో కామెంట్స్ చేస్తే ఆయన రాజకీయ విధానం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇదేంటి ఈ రెండు మిక్స్ చేసి కొట్టడం ఏంటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. కొంపదీసి ఇది గాని బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అనడానికి సంకేతమా ఏమిటా అన్నది కూడా ఎవరికీ ఆందోచిక్కడం లేదు. ఎనీహౌ రాహుల్ రామకృష్ణ ఆయనకు ఆయన ఏదైనా స్వయంగానే ఈ కామెంట్ చేశారా, లేక కేటీఆర్ ఇన్ఫ్లుయెన్స్ తో ఇలాంటి వ్యాఖ్య నిర్మాణం వెలుగులోకి వచ్చిందా తేలాలంటే మాత్రం మరికొన్నేళ్ల పాటు మనం వేచి చూడాల్సిందే.